రామయ్య, నీ కూతురి పెళ్లికి డబ్బులు అడిగావు కదా, సాయంత్రం ఇంటికి వచ్చి తీసుకో. సరేనయ్యా. సరేలే కానీ పత్రాల మీద ఏం ముద్ర చెండు. ఒక్క నిమిషం. ఇవి దేనికి సంబంధించిన పత్రాలు? తమ్ముడు, అవి కౌలు పత్రాలు, నీకు తెలియదులే. ఇవి కౌలు పత్రాలు కాదు, భూమి అమ్మక పత్రాలు. మా నాన్నకి చదువు రాదని మా భూమిని మీ పేరు మీద రాయించాలనుకుంటున్నారా? అయితే ఏం చేస్తావు? మీకు తాగడానికి డబ్బులు కావాలన్నా మీకు కష్టం వచ్చిన మా దగ్గరికి వస్తారు, మీరు మమ్మల్ని ఏం చేస్తారు? అవును, అవసరం వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చాం. కానీ ఆ అవసరాన్ని అవకాశంగా మార్చుకొని చదువురాని మా తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఉపయోగించి మా భూములను లాక్కోవడానికి మీకెవరిచ్చారు హక్కు? చట్ట ప్రకారం మా గిరిజన భూముల్ని ఒక నాన్ ట్రైబ్ కొనకూడదు, తీసుకోకూడదు. ఈ విషయం మీకు బాగా తెలుసు అనుకుంటా. తమ్ముడు, ఒక విధంగా మీకు మేము చేస్తున్న సాయం ఇది. అవునా? సహాయం పేరుతో అప్పిస్తానని చెప్పి సంతకాలు తీసుకొని ఈ భూమి మాదని దౌర్జన్యం చేసేది మీరు. ఒక సీసా మందు, కొద్దిపాటి డబ్బు ఆశ చూపించి మా పూర్వీకుల మట్టిని లాక్కున్నది మీరు. గిరిజనుల వేలిముద్రలను బలంగా వాడుకొని వాళ్ళను బానిసలుగా మార్చింది మీరు. మా భూములను సాగు చేస్తూ మా మీద పెత్తనం చెలాయించేది కూడా మీరే. అసలు మా భూమే లేకపోతే మీకు పుట్టెడు మెతుకులు కూడా ఉండవు. గుర్తుపెట్టుకో, ఈ నేల మా తల్లి. మా తల్లిని కాపాడుకోవడానికి ఎవరి ముందు తల వంచం. మా ఆదివాసులు ఐక్యతగా ఉంటే ఎలా ఉంటుందో ఇప్పటి నుంచి చూపిస్తాం. మీరు దోచుకునే రోజులు పోయాయి, ఇవి మా రోజులు. మేము ఆదివాసులం. మమ్మల్ని అభిమానిస్తే ప్రాణమైన ఇస్తాం. అదే మా మట్టిని, మా ఆస్తిని దోచుకోవాలని చూస్తే ప్రాణం తీస్తాం. జై ఆదివాసి.